తీర్పు తర్వాత 4, 5 సినిమాలు ఏది 'వీడు సామాన్యుడు కాదు' వరకు. 'వీడు సామాన్యుడు కాదు'కి మళ్ళీ మీకు నాకు మంచి పేరు పేరొచ్చింది. అప్పటి వరకు ఆ 4, 5 సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ అంత ఇదిగా మళ్ళీ మీకు పేరు రాలేదు. లేదండి, పేరు బాగోలేదు. పేరు ఎలా వస్తుంది? అదే సినిమానే బాగలేవు, సినిమాలు బాగలేదు, పేరు ఎందుకు వద్దండి? నేను బాగుండి పేరు రాలేదు కానీ ఎలా కష్టపడ్డా ఇలాంటి కబుర్లు నాకు ఇష్టం ఉండదు, అబద్ధం చెప్పకూడదు. కానీ మరి ఆ 4 సినిమాల్లో అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 ఫిల్మ్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు రక్షణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఇంకోటో టెక్నికల్గా కూడా ఆ స్టాండ్స్ ఎక్కడో మీకు ప్రొడక్షన్ వైజ్ కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా? లేకపోతే లేదండి, ఏం ఇబ్బందులు అయినా ఎదురవ ప్రొడక్షన్ వల్ల ఎప్పుడు అవ్వదండి. అవదా? ఓకే, మన తప్పే ఉంటుంది. ఓకే, అంటే మీకు ఫ్రీడమ్ లేకపోయినప్పుడు కూడా కొన్ని చేయలేకపోవచ్చు. ఫ్రీడమ్ లేకపోవడం ఏమి ఉండదండి. ఉండదా? ఓకే. మనకి ఇప్పుడు తీర్పు సినిమాలో మీరు చూస్తే నా టెక్నికల్ ఎఫర్ట్స్ నాకు కనపడుతూనే ఉంటాయి, తీర్పులో కూడా ఉంటాయి. ఆ తర్వాత మైనా సినిమాలో చాలా వాల్యూస్ ఉంటాయి నాకు. రిలీజ్ అవ్వలేదు మైనాకి, నాకు రిలీజ్ అవ్వకుండా నంది అవార్డులు వచ్చినాయి. ఏమండి మైనా సినిమా ఇప్పుడు మీరు బయటికి మార్కెట్లోకి రాలేదు కాబట్టి ఓకే, కానీ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్. నాకు ఆ సినిమా చాలా బాగుంటుంది. మ్యూజిక్ కానీ కీరవాణి గారు అద్భుతంగా చేశారు. ఎనీ రీజన్ సార్ మైనా బయటకు రావడానికి? అది అప్పట్లో హీరో హీరోయిన్ అసలు టచ్ అవ్వరు అనేది, లేదు అసలు రొమాన్స్ ఉండాలి అది ఇది అని మాట్లాడారు. రీజన్స్ ఏమైనా అవన్నీ అలాంటి వంకలు పెట్టారు. హీరో ఎక్స్పోజింగ్ లేదు, హీరో హీరోయిన్ టచ్ అవ్వరు అని చెప్పి ఇలాంటి మాట్లాడారు. కానీ ఏదో ఏదో ఉంటే కారణాలు తెలియదండి. సినిమా ఫీల్డ్లో కారణాలు మనకు తెలియవు. నేను దానికి రిగ్రెట్ అవ్వను, ఎందుకంటే మైనా సినిమా బాగోక రిలీజ్ అవ్వలేదని ఎప్పుడూ అనుకోను. ఎన్ని నిజాలు చెప్తున్నాను నేను. మైనా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, టెక్నికల్గా బాగుంటుంది, కథ బాగుంటుంది. ఎందుకంటే మీకు పాయింటే ప్రేమ అనేది, లవ్ స్టోరీలు అన్నిటికీ రకరకాల కారణాలు, పెద్దలు, గొడవలు, రీజన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీద సినిమా చేసిన అది ఇద్దరిది ఒకే కులం అవడం వల్ల ఆ ప్రేమ చెడిపోద్ది. ఇద్దరు ఒకే కులస్తులు కాకూడదు, అవ్వడం వల్ల ప్రేమ ఫెయిల్ అయింది అనేది ఉంటుంది కథలో. అది కొత్త పాయింట్. ఓకే, ఎందుకు అనేది స్క్రీన్ ప్లేలో ఉంటుంది. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారి పేరు క్షత్రియుడు, రాజుగారు. రాజుగారు అమ్మాయి ఇంకో రాజుగారి అబ్బాయిని ప్రేమించింది కాబట్టి పెళ్లి జరగదు. ఆ కులం వల్ల అడ్డొచ్చి పెళ్ళిళ్ళు చెడిపోతాయి. కులం ఒకటే అవ్వడం వల్ల పెళ్లి చెడిపోవడం అనేది ఇక్కడ జరుగుద్ది అనేది కథ. దానికి ఎలా లాజిక్ ఉంటుంది, స్క్రిప్ట్లో ఏముంది అనేది ఉంటుంది అనమాట అండి. అంటే దీనికి ఇన్స్పిరేషన్ కూడా మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ పెళ్ళికి ఫిరోజ్ గాంధీని తను అడాప్ట్ చేసుకుని ఆ పెళ్లి చేశారు అని చెప్తే అది ఇన్స్పిరేషన్తో చేసిన కథ. అది ఆ టైంలో తీసేద్దామండి. మరి ఈ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, చాలా ఉన్నాయి కదా, మరి తర్వాత అది రిలీజ్ చేయాలనే ఆలోచన కలగలేదా దాన్ని? ఓటీటీ ప్లాట్ఫామ్స్ మొన్న వచ్చినప్పుడు ఉన్నంత వేడి ఇప్పుడు లేవు. ఎందుకు లేవంటే మీకు కొనేయటం అనేది జరగట్లేదు. ఓకే, ఓకే. కాంటెంట్ ఇంత ఉండి బలంగా ఉండి కాస్టింగ్, అది కూడా కాస్టింగ్ ఉంటేనే ఓటీటీ కొంటున్నారు. ఓటీటీకి కూడా కాస్టింగ్ పరిస్థితి వచ్చేసింది. కాస్టింగ్ లేకుండా మీకు ఓటీటీలో కూడా ఏది జరగట్లేదు. ఎన్ని సినిమాలు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎన్ని సినిమాలు కంప్లీట్ రిలీజ్ అవ్వకుండా ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు ఉండే కానీ అప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. ఓకే, ఓకే. ఇప్పుడు ఎక్కడ చూసినా నేను ఓటీటీలు వీళ్ళందరినీ చూడడం కోసమని ఇప్పుడు నేను మన ఛాంబర్లో దాము వాళ్ళతో కూర్చుంటున్నా వెళ్ళి అప్పుడప్పుడు. ఎందుకు కూర్చుంటున్నానంటే నేను ఇప్పుడు ఒక కాంటెంట్ వర్క్ చేస్తూ ఉన్నాను. అది కామెడీ సెటైరు, కామెడీ బేస్ సబ్జెక్టు. నీడే మా సినిమా చీటింగ్ ప్రారంభం. షూటింగ్ కాదు, చీటింగ్. ఇది ఈ టైటిల్ తోటి ఒక కథ, ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఒకటి వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఇప్పుడు కాంటెంట్ ప్రొవైడర్స్ అని కంపెనీ పెట్టి, కాంటెంట్ ప్రొవైడర్స్ అని పెట్టి ఇప్పటికీ 21 కంటెంట్స్ రెడీ చేశాను. టీంకి పే చేసి కొంతమందిని పెట్టుకుని చేస్తానే ఉన్నాను, ఆ పనిలో ఉన్నాను. మీరు ప్రొడక్షన్ సైడ్ మధ్యలో ఎక్కడో లాస్ అయ్యారన్నారు, తెలిసిందండి? లేదండి, అబద్ధం అండి. ప్రొడక్షన్ మీద ఎవరికి డబ్బులు పెట్టి లాస్ అయింది ఏమీ లేదు. ఓకే. మా అబ్బాయి సినిమా చేశాడు, చేస్తానే ఉన్నాడు. రెండో సినిమా అనుకుంటా కదా, లాస్ట్ రెండో సినిమా మా వాడిదా రాజమండ్రి రోజ్ మిల్క్ రెండో సినిమా అండి. ఒకటేమో వెబ్ సిరీస్ చేశాడు. ఓకే, ఓకే. రాజమండ్రి రోజ్ మిల్క్ తను ప్రొడక్షన్ చేశాడు ఇప్పుడు. ఓకే. అది నేను మలయాళంలో మన తన్నీర్ మతన్ దినంగల్ అని ఒక సినిమా
చూశాను, నచ్చింది నాకు. ఉమ్, నచ్చి మా అబ్బాయి అక్కడ ఉండి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వాడికి చెప్పాను, ఇక్కడికి వచ్చాడు, బాంబేలో ఉన్నాడు, వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళది కాంటెంట్ ప్రొవైడర్స్ ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ కంపెనీ పెట్టారు వాళ్ళు, ఆ కంపెనీకి వాడు వచ్చాడు, ఆ కంపెనీకి ఏదో సమ్ ఫినాన్షియల్ హెడ్ గా దేనో తీసుకొచ్చారు వాడిని మెల్బోర్న్ నుంచి. ఓకే. వచ్చినప్పుడు ఆ కంపెనీలో వాళ్ళు 14 వాళ్ళందరూ కలిపి ఒక ఈ చేశారు, ఇది 11th అవర్కి ముందు బెంగళూరులో ఒక కంపెనీ పెట్టి ఇవన్నీ చేశారు. ఓకే. అది కోవిడ్ ముందు, ఉహుం, కోవిడ్ ముందు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ, అంటే అందుకని వచ్చాడు ఇక్కడికి మెల్బోర్న్ నుంచి, మళ్ళీ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు తను. ఓకే. తను ఇప్పుడు లేదు లేదని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఆ 11th అవర్ తర్వాత రాజమండ్రి రోజ్ మిల్క్ అని తన్నీర్ మతం తినగల నేను కొన్నదాన్ని సురేష్ బాబుతో చెప్పి తెలుగులో నేను పరిచయం చేశాను, సురేష్ బాబు గారితో. ఓకే. సురేష్ బాబు గారు పరిచయం చేస్తే మా వాడిని చేయవయ్యా బాగానే ఉంటుంది అన్నారు ఆయన. ఈడేదో రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఒకటి చేసి మా అబ్బాయి ఓకే. చేశాడు, ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకోండి. తన్నీర్ మతం తినగలని అక్కడ చాలా పెద్ద హిట్ ఆ సినిమా మలయాళంలో. ఆ, ఇది 10th to ఇంటర్మీడియట్ అబ్బాయి అమ్మాయి కదా. ఓకే. అది తమిళ్ రైట్స్ ఉన్నాయి ఇప్పటికీ, ఇంకా మన దగ్గర ఉన్నాయి తమిళ్కి. ఆహా. అందులో కూడా నేనేం లాస్ అయింది ఏం లేదండి. లాస్ అంటే మా అబ్బాయి డబ్బులు పెట్టాడు కానీ నాకేం పోయింది లేదు. ఓయ్, ఓకే. ఓకే. నేను అవన్నీ అబద్ధాలు మళ్ళీ ఎవరైనా చెప్తే కూడా సింపతి చెప్పాలి కానీ అదేమీ లేదు.